గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాయితి రేవంత్ యూట్యూబ్ ఛానల్. మేమైతే షిమ్లా నుంచి వెకేట్ చేసి మనాలికి అయితే స్టార్ట్ అయ్యామండి. టోటల్ మనాలి వచ్చేసి 7.5 జర్నీ. బట్ మేము కులులో రివర్ రాఫ్టింగ్ చేయాలనుకుంటున్నాము. సో దానివల్ల 10.5 పడుతుంది మనాలికి వెళ్ళడానికి. దారి పొడుగునా మనకి హిల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. సో ఒక చోట అయితే ఆపి మేము టీ అయితే తాగాము. మనాలికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం అయితే రివర్ అనేది వచ్చిందండి. సో ఈ రివర్ ఆరిజిన్ ఏంటంటే మామూలుగా హిమాలయాస్లో ఐస్ కరుగుతుంది కదా, అక్కడి నుంచి ఫామ్ అవుతుంది ఈ రివర్ అన్నీ కూడా. సో బ్రిడ్జెస్ టన్నెల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి మాకైతే. సో ఇదేమో ఫస్ట్ టన్నెల్ అండి. ఇలా టన్నెల్స్ వస్తూనే ఉన్నాయి, భలే తువ్వి పెట్టినారు ఒక్కొక్కటి కొండల్లో అయితే. బయటికి రాగానే వ్యూ చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది అసలు హిల్స్ మొత్తం. దారి అంతా కూడా ఘాట్ రోడ్సే, పక్కనే మారుతూ రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఎక్కడికి వెళ్ళినా ఇలా వస్తూనే ఉంటుంది హౌసెస్ అనేవి, రివర్, హిల్స్ మొత్తం. లుక్ అయితే చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. జర్నీ చేసిన ఫీలింగ్ అయితే కొంచెం రాదు. రోడ్స్ మాత్రం అన్నీ కూడా సింగిల్ డబుల్ రోడ్సే, మనకి 4 lanes లాంటివి ఏం కనిపించవు, మొత్తం హిల్ ఏరియా కదా దానివల్ల. ఇంతవరకు పెద్ద పెద్ద సిటీస్ చూస్తాం, చిన్న చిన్న పల్లెలు కూడా చూస్తాం మిగతా. ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ టనెల్ అని చెప్పన్నారు. నాట్ ది లార్జెస్ట్ టనెల్ వస్తుంది, అది నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. దీని లోపల టనెల్ నుంచి బయటకు వస్తే ఇంకో టనెల్ అలా ఉంటుందండి కంటిన్యూగా. ఈ టన్నెల్లో అయితే చాలా కూల్గా, వెదర్ చాలా అయితే బాగుంది. బయటకు రాగానే టన్నెల్ నుంచి అసలు వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉన్నింది. అసలు బిగ్ హిల్స్ కానీ మొత్తం చాలా బాగుంది. ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది కదండి, ఈ విలేజ్ పేరు మండి. విలేజ్ కాదు, ఇది పెద్ద టౌన్. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టౌన్ ఇన్ హిమాచల్ అంట. షిమ్లా తర్వాత ఓల్డెస్ట్ అనేది ఇదే అంట. మనాలి ఈ మధ్య వచ్చింది, 40 years బ్యాక్ వచ్చింది మనాలి. ఈ మండికి కూడా చాలా పెద్ద హిస్టరీ ఉందని చెప్పి డ్రైవర్ అంకుల్ చెప్పాడు మాకు. ఈ రివర్ అనేది త్రూఅవుట్ అన్ని సిటీస్లో పాస్ అవుతుంది మనాలి నుంచి. మాటలోనే రివర్ రాఫ్టింగ్ దగ్గరికి వచ్చేసాము. వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. చూసారు కదా రివర్ రాఫ్టింగ్, వాళ్ళు రాఫ్టింగ్ చేస్తుంటే చాలా భయం వేసింది. అమ్మో ఇప్పుడు ఎలా వెళ్ళాలని. వీళ్ళైతే ఇట్లా లైఫ్ జాకెట్స్ ఇవన్నీ ఇచ్చారు మాకు, హెల్మెట్స్. చాలా అయితే బాగుంది. ముగ్గురు అయితే రెడీ అయిపోయాము. ఫస్టే గొంతల్లో అంతా ఎత్తిసాడు అనమాట, అర్థమైపోయింది పెద్ద రైడ్ ఉండబోద్దని. సౌండ్స్ కూడా పెట్టాం మీకు ఆ ఫీల్ కోసం. ఇలా పక్కనైతే బాయ్స్ వెళ్తున్నారు, చూసారు కదా ఎంతమంది ఉన్నారో. ఇలా ఎవరిష్టం వాళ్ళది, సింగిల్గా అయినా బుక్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ అయితే బుక్ చేసుకోవచ్చు, అలా వెళ్ళొచ్చు. బట్ చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. 3 members-కి ఒక బోట్ తీసుకున్నాం మేము. చూసారు కదా, వాళ్ళైతే హాయ్ చెప్తూ బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. అసలు అరుపులు మామూలుగా లేదు. ప్రతి ఒక్క బోటు వేరే లెవెల్లో ఉన్నింది. ఈ పైన ఉన్న బ్రిడ్జ్ ఉంది కదండి, ఇదేమో మనకి 3 kilometer మార్కు. 3, 5, 7, 9 4 అయితే ఉన్నాయి. మేమైతే హైయెస్ట్ 9 kilometers మార్క్ తీసుకున్నాము. సో త్రూఅవుట్ మొత్తం మనకి ఎలా ఉంటుందంటే గొంతులు అప్పులు ఇలాగే ఉంటాయి మొత్తము. ఎప్పుడైనా రివర్ రాఫ్టింగ్ చేయాలనుకున్న వాళ్ళు 9 kilometers రైడ్ తీసుకోండి. మామూలుగా 3-7 అయితే మజా రాదని చెప్పారు వాళ్ళు. 9 kilometers అయితే బాగా అప్ అండ్ డౌన్స్ వచ్చి చాలా బాగుంటుంది, థ్రిల్లింగ్గా అని చెప్పారు. కొంచెం ముందుకెళ్ళగానే మాకు కెమెరా ఇచ్చేసాడు అనమాట, మీరు రికార్డ్ చేసుకోండి ఏం కావాలంటే అవన్నీ. గోప్రో అయితే ఇచ్చున్నారు మాకు వాళ్ళు, చాలా బాగా ఉన్నింది అది కూడా గోప్రో క్వాలిటీ అయితే. చూసారు కదా వెనక వ్యూ కానీ అంతా చాలా బాగుంది. వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి, అవి వచ్చి వాటర్ మీద పడుతుంటే తట్టుకోలేకపోయాము, అంత కూల్గా ఉన్నాయి అవి. మొత్తం ఐస్ కరిగిన వాటర్ కదా, సో మామూలు కూలింగ్ కాదు, వేరే లెవెల్ కూలింగ్. డీప్లో పెట్టిన వాటర్ లెక్కన ఉంటాయి కూలింగ్ అయితే. సో మనకి 2 minutes వరకు గోప్రో మనకే ఇచ్చేసాడు, మీ సెల్ఫీస్ తీసుకోండి యూట్యూబ్లో పెట్టుకోండి అని చెప్పి. చుట్టూ వ్యూ అంతా కూడా మేము తీసాము. ఇది గోప్రోకి ఒక కాస్ట్, బోట్కి వచ్చేసి ఒక కాస్ట్ అండి. అది మనం మాట్లాడుకొని బార్గెన్ చేసుకోవాలి. కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువే చెప్తున్నారు. ఇది కామ్ సెక్షన్, అందుకే మెల్లిగా వెళ్తుంది బోటు. ముందులో ఉన్నది హెవీ సెక్షన్ అనమాట, అక్కడ మామూలుగా ఉండవు. అక్కడ కూడా మళ్ళీ రికార్డ్ చేసాం చూడండి.
అసలు మామూలుగా లేదు, ఎత్తి కొడుతుంటే. ఇక్కడైతే సెల్ఫీ పాయింట్ అది ఉందండి. ఇక్కడ ఆపేశారు కొంచెం సెల్ఫీస్ అవి తీసుకోమని. మేమైతే ఇలా పిక్చర్స్ తీసేసుకున్నాము. టైటానిక్ పోజులు, అన్ని రకాల పోజులు ఇక్కడ ప్రతి ఒక్కరు అంతే. ప్రతి రాఫ్ట్ ఇక్కడ సాగుతుంది, ఇక్కడ పోజులు తీసుకొని ఫొటోస్ తీసుకుంటాం అనమాట. ఇది హాఫ్ వే పాయింట్, ఇంకా చాలా దూరం ఉంది. దీని తర్వాత బేబీ స్విమ్మింగ్ చేస్తానని చెప్పింది ఐస్ వాటర్ లోపల. సో దింపారు. మ్యాటర్ ఏంటంటే అసలు స్విమ్మింగే రాదు, పైగా కాలు కూడా అందాం నీళ్ళ లోపల, అంత లోతుంది అది. చూడండి రియాక్షన్ ఎలా అందుతుంది అసలు. అంతే గిలగలు కొట్టుకుంటాను అసలు. ఫుల్ భయం వచ్చేసింది దానికి. మామూలు కామెడీ కాదు అసలు. మీరే వినండి. అంత భయంలో కూడా చూడండి ఫోటోలకి పోజులు ఎలా ఇస్తుందో. మొత్తానికి అయితే మనోడు పట్టి లాగేశాడు పైకి. వాటర్ చాలా కూల్గా ఉన్నాయి, అది కాక నాకేమో స్విమ్మింగ్ రాదు, చాలా భయం వేసింది. మామూలు కామెడీ కాదు అసలు. సో ఫైనల్గా మేమైతే రాఫ్టింగ్ ఎండింగ్ పాయింట్కి వచ్చేసాము 9 కిలోమీటర్ మార్క్ దగ్గర. సో దూరంగా ఉన్నాయి కదా అవన్నీ కూడా మనకి కార్ పార్కింగ్ అండ్ మ్యాగీ సెంటర్లు. ఇక్కడ మ్యాగీ సెంటర్లే మెయిన్. అక్కడే మనకి డ్రెస్ చేంజ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ముందర ఒక క్యాబిన్స్ పెట్టుంటారు. ఆ కూల్ వాటర్లో వెళ్ళి వచ్చేసిన తర్వాత వేడి వేడి మ్యాగీ తినాలని చెప్పేసి పెట్టారు వాళ్ళు సింబాలిక్గా. బట్ అదే చేసాం మేము కూడా. ఖచ్చితంగా తినాలి. ఆ వాటర్కి కూలింగ్కి మ్యాగీ తింటే వేరే లెవెల్. సో ఎండింగ్ ఫోటోషూట్ అనమాట. ట్రిప్ అయిపోయిందని చెప్పి చేశాక మనకి ఫుటేజ్ అండ్ ఫొటోస్ మనకి గోప్రోవి తీసి ఇచ్చేస్తారనమాట. దానికి ఒక కాస్ట్ ఉంటుంది, మనం ముందుగా మాట్లాడుకోవాలి. దీని తర్వాత మేము మనాలి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. చూసారు కదా ఆ ట్రీస్ అయితే ఎంత బాగున్నాయో. సో మనాలి చెక్ పోస్ట్ అయితే వచ్చేసామండి. ఇప్పటి నుంచి మనం మనాలి చూడబోతున్నాం. చూసారు కదా దూరం నుంచి స్నో మౌంటైన్స్ అయితే కనపడుతున్నాయి, గమనించారా మీరు? అసలు అవి చూస్తుంటే ఇంకెప్పుడెప్పుడు వెళ్తామో దాని దగ్గరికి అన్న ఎగ్జైట్మెంట్లో ఉన్నాం మేమైతే. రేపంతా కూడా మనసులో మనము గడపబోతున్నాము. ఆ విషయం మాకు తెలియక మంచు చూస్తే భయంకరంగా ఎంజాయ్మెంట్ అయిపోయాం. ఆ ముందర కనిపిస్తుంది సిటీయే మనాలి. నెక్స్ట్ వీడియో తప్పకుండా అయితే చూడండి. మొత్తం స్నోలో గడపబోతున్నాం మనం డే అంతా. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోదాం. మాకు ఇచ్చిన హోటల్ ఇదే అండి, షింగార్ రెగెన్సీ 3 స్టార్ హోటల్ ఇది. ఇంతకుముందు ఉన్నది కూడా 3 స్టార్ హోటలే, కానీ 3 స్టార్ లాగా ఎలాగా అనిపించలే మాకు. అది షిమ్లాలో అలాగే ఉంటాయంట, కానీ మనాలిలో మాత్రం 3 స్టార్కి తగ్గ న్యాయం చేశాడు. ఆ లెవెల్లో ఉంది అసలు. చూసారు కదా లోపల ఇంటీరియర్ కానీ ఆ షాన్ లైట్స్ కానీ ఎంత బాగుందో. లుక్ అయితే చాలా బాగుంది. మేమైతే 3 స్టార్ హోటల్కి వచ్చేసాము. ఇదైతే 4th ఫ్లోర్ అండి. మేమైతే మాకు ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారు. ఇదంతా రివర్స్లో ఉంటుంది. ఇదైతే టాప్లో ఉంది రిసెప్షన్ వచ్చేసి. మా ఫ్లోర్ వచ్చేసి డౌన్ ఫ్లోర్లో ఉన్నింది. చూసారు కదా ఇక్కడ 403, 402 అలా ఉన్నింది. కింద చూడండి చెట్టు ఉంది. దీన్ని తీసి ప్లాస్టిక్ చెట్టు అనుకున్నాం. బయట ప్లాస్టిక్కే, కానీ లోపలైతే రియల్ చెట్టే. వీళ్ళంతా రివర్స్లో కడుతున్నారు. పైనుంచి కిందకు ఉంటుంది అనమాట. అంటే కొండలో తవ్వేసి దాని లోపల కడుతున్నారు అనమాట. సో రూమ్ టూర్ చూసేద్దాం రండి. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఒక మిర్రర్ ఇచ్చారు, ఒక కబోర్డ్ అయితే ఇచ్చున్నారు యాక్సరీస్ పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి బాత్రూమ్ ఇచ్చున్నారు. ఇలా ఒక షింక్, ఒక మిర్రర్ ఇచ్చున్నారు. మొత్తం టోటల్ మిర్రర్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి వాష్రూమ్స్లో. నెక్స్ట్ బాత్ టబ్ అయితే ఇచ్చున్నారు, చాలా బాగుంది. ఇలా షవరు, బాత్ టబ్ అన్నీ ఇచ్చున్నారు. దాని తర్వాత స్ట్రైట్గా వెళ్ళగానే వీళ్ళైతే ఒక ఉయ్యాలైతే ఇచ్చున్నారు. అది చాలా బాగా క్యూట్గా అనిపించింది. మామూలుగా సోఫా ఇస్తారు, వీళ్ళు ఉయ్యాలు ఇచ్చారు. బేబీ ఏమాత్రం తక్కువ ఊగేస్తుంది అన్నప్పుడే. ఇక్కడ ఒక సైడ్ టేబుల్ అయితే ఇచ్చున్నారు. వాటర్ పెట్టున్నారు, హాట్ వాటర్ అయితే పెట్టున్నారండి ఇక్కడ. నెక్స్ట్ ఒక టీవీ, కింద బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి ఒక టేబుల్ లాగా ఇచ్చినారు. ఇది రెడీ అవ్వడానికి టేబుల్ అయితే ఇచ్చినారు. వీళ్ళు వాటర్, కెటిల్ కూడా ఇచ్చినారండి కాఫీకి, ఇన్స్టాంట్ కాఫీకి ఇచ్చారు.
ఇది బాగా రెడీ అవ్వడానికి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏసీస్ ఫ్యాన్స్ ఏమి ఉండవండి. హీటర్ అయితే ఇచ్చున్నారు. హీటర్కి సపరేట్ కాస్ట్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ వ్యూ అయితే చూసేద్దామండి, బాల్కనీ వ్యూ. ఓపెన్ చేయగానే మైండ్ అయితే పోయింది నాకు. ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఇదే చూస్తూ కూర్చోవచ్చు అనిపించింది. అసలు వ్యూ చూసారా ఎలా ఉన్నిందో. వెంటనే రీల్స్ తీసుకునేసాం అక్కడ ఆ వ్యూ చూసి. సో ఇదండి రూమ్ టూరు. ఇలా వచ్చేసాం మనాలికి అయితే. నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. స్నోలో అయితే ఎంజాయ్ చేయబోతున్నాము. స్టే ట్యూన్ టు సాయిధి రేవంత్ యూట్యూబ్ ఛానల్.